హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటానా. ఈరోజైతే ఖర్జూరంతోని డ్రై ఫ్రూట్స్ స్వీట్ చేత్తానా. దాంతో పాటు ఎగ్ ఆమ్లెట్ చేత్తానా. ఇవన్నీ ఉన్నాయి రెసిపీస్. దాంతో పాటు ఊరికి పోతానం కాబట్టి అన్ని బట్టలు సదురుకుంటానా. ఇవన్నీ అయితున్నాయి. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అంతేకాకుండా థంబ్‌నెయిల్ కూడా చదివిర్రు గదా! నిజంగా నలుగురు గురించి ఎప్పుడు మనము అబ్బా! మనం ఏ పని చేసినా గూడా, మనం కట్టుకునే డ్రెస్‌ల కానుంచి, మనం చదువుకునే బుక్‌ల వరకు ఎవరేమని అనుకుంటారో అన్న ఫీలింగ్‌లోనే మనం బతుకుతూనే ఉంటాం. నలుగురేమనుకుంటారో, నలుగురేమనుకుంటారో అని మన జీవితం అంతా గడుపుతాం గదా! అది ఏందన్నది గూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఎంతవరకు నలుగురు గురించి ఆలోచించాలి, ఎంతవరకు నలుగురు గురించి ఆలోచించొద్దనేది గూడా నాకు తెలిసిన మాటలా షేర్ చేసుకుంటా. ఇక్కడైతే ఎగ్స్ తీసుకొచ్చిండు. ఈరోజు తొందరగా చేయడం అని చెప్పి నేను ఎగ్ ఆమ్లెట్ అయితే చేత్తానా. సింపుల్‌గా చేత్తానా. ఆమ్లెట్ ఏసి ఎత్తలేను. డైరెక్ట్ ఎగ్గులే మన బ్రెడ్డు డిప్ చేసి ఎత్తానా. సింపుల్‌గా ఎత్తానా. అయితే నలుగురు గురించి ఆలోచించుకోవడానికి ముందు, నలుగురు గురించి మన మన గురించి ఏమనుకుంటారో అని ఆలోచించుకోవడానికి ముందు, ఆ నలుగురు వాళ్ళ గురించి వాళ్ళైతే ఆలోచించుకోరు. ఎదుటోళ్ళ గురించే ఆలోచిస్తారు. నిజంగా. నిజంగా అంటే నిజంగా. ఇప్పుడు నేను మా ఇంటికి పోతా కదా! మా అమ్మోళ్ళింటికి. ఇప్పుడు నేనైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నా మీకు తెలిసిందే. బుర్కా యేసుకొని పోతా. నేను బుర్కా యేసుకొని పోతా కరెక్టే. యేసుకొని పోతే నా పక్కోళ్ళు, ఎదురోళ్ళు మా అమ్మ వాళ్ళు హిందూస్ కదా! మేమిప్పుడు బుర్కా యేసుకొని పోతే ఇంటికి ఎవరచ్చిరబ్బా! ఈ బురకేసుకొని వచ్చింది వాళ్ళ బిడ్డ ఇంట్లోంచి ఎళ్ళిపోయింది గదా! ఆమెనేమో అని చెప్పి నలుగురు 4 రకాలు అనుకుంటారని నేను గూడా బాధపడతా. గట్లనే మా అమ్మ గూడా నేను ఇంటికి పోయిన తర్వాత పలకరించేటప్పుడు బురకెందుకేసుకొని వచ్చినవు బిడ్డ ఎవరైనా జూషిర్రా? ఎవరైనా కలిసిర్రా? ఎవరైనా నీకు ఎదురయ్యిర్రా? పక్కన ఎవరైనా కూసున్నారా? ఇంటి పక్క అత్తమ్మైనా కూసున్నదా? నేను జూషిందా? అని చెప్పి ఆ నలుగురు గురించే అంటది మా అమ్మ. నిజంగా నలుగురు అనుకుంటేనే ఆ నలుగురు గురించి ఆలోచించి జీవితం అంతా ఒక చీకటి మయంలో చేసుకొని ఉండేటోళ్ళు కొన్ని వేల మంది, లక్షల మందులున్నారు. నిజం చెప్పాలంటే మా నాన్న ఎగ్జాంపుల్. సుత్తారు గదా! ఇక్కడ ఒక ఎగ్ అయితే పగిలిపోయింది. మా పెద్దోడు తీసుకొచ్చేటప్పుడే. అందులోనే పలిగింది. అది గూడా ఎత్తానా. ఇట్లయితున్నది. మనం ఏం జేయాలనుకుంటానము, ఏం చేయాలి, మనం జేసేది తప్పు గాకపోతే నలుగురు గురించి ఆలోచించాల్సిన అవసరమైతే లేదు నాకు దెలిసి. నిజంగా. ఎందుకంటే ఇప్పుడు మనం యూట్యూబ్ పెడతాన్నాం. నలుగురు గురించి ఆలోచించుకునేటోళ్ళు అయితే, నలుగురు గురించి ఆలోచించే వాళ్ళైతే ఈరోజు ఎంతో మందిని జూత్తాన్నాం మనము. ఇంట్లో వంట చేసుకుంటూ ఉండేటోళ్ళు, మిలియన్ల సబ్‌స్క్రైబర్స్ ఉన్నోళ్ళు, లక్షల్లో సంపాదించేటోళ్ళు ఎంతో మందున్నారు. వాళ్ళు అంతకుముందు అంటే వాళ్ళు వీడియోస్ పెట్టేటప్పుడు ఆ నలుగురు ఏమనుకుంటారు, ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయని ఆలోచించుకుంటే అవన్నీ దాటే గదా! ఈరోజు ఈ మిలియన్ సబ్‌స్క్రైబర్స్ అయ్యిర్రంటే. ఎంతో మందున్నారు. పేరు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. నిజంగా నలుగురు గురించి వాళ్ళు ఆలోచించలేదు గాబట్టే, పట్టించుకోలేదు గాబట్టే వాళ్ళు ఈరోజు ముందు బాటలో వేర్రు. నిజంగా ఏ పని జేసినా పిల్లలు చదవకపోయినా నలుగురేమనుకుంటారు. పిల్లగాడు ఫెయిలయినా నలుగురేమనుకుంటారు. మనం ఏదైనా మనకు నచ్చిన బట్టలేసుకున్నా నలుగురేమనుకుంటారో. ఇవన్నీ ఉంటాయి నిజం చెప్పాలంటే. ఆ నలుగురికి ఏం పని లేదో, పాట లేదో ఏమో గానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ భర్తల గురించి ఆలోచించరో ఏమో గానీ, ఎప్పుడు జూడు ఎదుటోళ్ళ జీవితాల మీద, ఫ్యామిలీ మీదనే ఏడ్చుకుంటుంటారు. నిజంగా. చూత్తారు గదా! ఇక్కడైతే మా ఆయన సింకు క్లీన్ జేత్తాండు. ఎందుకంటే రంజాన్ నెలల నుంచి మాకైతే ఇక్కడ ఎక్కువ జామ్ అయితేనే ఉన్నది. ఎందుకంటే అక్కడ రంజాన్‌లో బాగా వంటలు జేసినా గదా! అందుకని అది జామ్ అయితేనే ఉండే. అప్పుడు క్లీన్ జేస్తూనే ఉన్నాడు. అట్లా 2 నెలలకు ఒకసారి క్లీన్ అయితే జేత్తాండు. మా ఆయన అన్ని పనులు జేత్తడు. నిజంగా మా ఆయన అన్ని పనులు జేత్తడని నేను చెప్పుకోవడం పెద్ద గొప్పని. ఎందుకు గొప్పనే చెప్పుకుంటా. ఎందుకంటే అయ్యో! గిది జేత్తడా అక్క అంటే నలుగురు గురించి నేను ఆలోచిస్తలేను. నలుగురు గురించి ఆలోచిస్తే ఈరోజు మా ఆయన అసలు ఏ పని జేయటోడు గాదు. ఇది చీప్ అని అనుకుంటే ఏ రోజు మనం ముందుకు పోలేం. మనం జేసే దొంగ పని, లంగ పని కాకపోతే ఏ పనైనా గౌరవంగా జేసుకోవచ్చు. గర్వంగా ఉండొచ్చు. ఒకరు కింద వెళ్ళకుండా. నిజంగా. నలుగురు గురించి ఎప్పుడు ఆలోచించుకోవద్దు. మనం జేసే పని తప్పు పని కాకపోతే అది ఖచ్చితంగా అది మంచి పనే అయితే ఆ నలుగురు గురించి ఆలోచించొద్దు. చూత్తారు గదా! ఇక్కడ నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మా చిన్నోడు టైమ్ పాస్ అయితలేదు అని జెప్పి వానికి మదర్ అండ్ చైల్డ్‌ది ఒక డ్రాయింగ్ ఎయిరా అని చెప్పిన. ఎందుకంటే డ్రాయింగ్ బుక్ కొత్తది కాబట్టి చూడ్డానికి ఎంట్రీ చేయగానే మంచిగా మదర్ అండ్ చైల్డ్‌ది ఉంటే మంచిగుంటదని జెప్పి వాడైతే ఏసిండు. సూపర్‌గా ఎంత మంచిగా ఏసిండో ఏమి నేర్చుకోలేదు. వానికి గాడ్ గిఫ్ట్. నాకు మా ఆయనకు డ్రాయింగ్ వస్తది కాబట్టి మా నుంచి మా పిల్లలకచ్చింది. మా పెద్దోడు గూడా ఎత్తడు గానీ వానికి ఓపికుండాలి. నిజంగా ఈ డ్రాయింగ్ ఎయాలంటే మస్తు ఓపికుండాలి. కాన్సంట్రేషన్ బాగుండాలి. మస్తు ఓపికతోని కూసోవాలి గంటలు గంటలు. కనీసం ఒక 2, 3 గంటలు పట్టింది అది వేయడానికి. గట్లయితున్నది. సుత్తారు గదా! ఇక్కడైతే నేను ఊరికి తీసుకపోయే డ్రెస్సులన్నీ గూడా ఐరన్ చేసుకొని, ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుంటా. మా ఆయన ఇగ ఆఫీస్ వచ్చిన తర్వాత బ్యాగ్ ఏసి సదురుతాడు. అవి గూడా మీతో షేర్ చేసుకుంటా. నిజంగా ఎప్పుడు గూడా మనం నలుగురి గురించి ఆలోచించొద్దు.
ఆహ్, నిజంగా నేను గూడా ఎప్పుడు నలుగురు గురించి ఏ రోజు ఆలోచించలేదు. నేను లవ్ చేసేటప్పుడు 10 మంది ఏమనుకుంటారో, నేను మా ఆయనతోని తిరుగుతాను. అప్పుడు మాకు పెళ్లి కాలేదు గదా! మా ఆయనతోని తిరుగుతా అంటే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని ఏ రోజు అనుకోలేదు. ఎందుకంటే నేను హిందూ అయ్యుండి, మా ఆయన ముస్లిం అయ్యుండి తిరుగుతా అంటే చెడు పేరే అత్తది ఖచ్చితంగా. అమ్మాయి పని పాట లేదా? ఎప్పుడు చూడు మొగోళ్ళతోని తిరుగుతది. అబ్బాయితోని తిరుగుతది. ఆళ్ళ అమ్మ నాన్నలకు సిగ్గు లేదు, మానం లేదు. ఉట్టుట్టుగానే అమ్మాయిని ఆహ్, రోడ్ల మీద పంపించేసిందని చెప్పి ఎన్నో రకాల గలీజ్ గలీజ్ మాటలు అన్నోళ్ళు గూడా ఉన్నారు నాతో. నేను ఎదురుంగా ఇన్నది గూడా ఉన్నా. అట్లా నలుగురు 4 విధాలుగా అనుకుంటారు. ఖచ్చితంగా అనుకుంటారు. మనం చెడు చేసినా అనుకుంటారు. మంచి దారిలో పోయినా అనుకుంటారు. నలుగురికి ఏ పని పాటు ఉండది. మనం చేసే పని తప్పు కాకపోతే మనం ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ నలుగురి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ నలుగురు ఎవరో మన ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించాలే తప్ప బయటోళ్ళ గురించి మాత్రం అస్సలు ఆలోచించొద్దు. చూత్తారు గదా! బట్టలైతే మొత్తం ఫోల్డింగ్ చేసి పెట్టుకున్న. గిన్నెలైతే తోమేసిన. సాయంత్రం అయితే మధ్యాహ్నం అట్లా 2, 3 అయితాంది. ఖర్జూరాలతోని నేను డ్రై ఫ్రూట్స్ అయితే మంచి ఒక రెసిపీ చేసి చూపిత్తా మీకైతే. ఇక్కడ బాదం, పిస్తా, ఆల్ డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు తీసుకున్నా. ఖర్జూరాలలో అయితే నేను గింజలు తీసేసిన. తీసేసి మిక్సీ పట్టేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెడతా. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నా. ఆల్ డ్రై ఫ్రూట్స్, పిస్తా, కాజు మీ ఇష్టం ఉంటే బాదం ఇవన్నీ ఏసుకోండి. ఇట్లయితున్నది. మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. అయితే మా నాన్న గూడా గంతే. ఆ నలుగురి గురించి ఆలోచించి ఈరోజు ఇప్పటి వరకు గూడా నన్ను దగ్గర తీసుకోవడానికి కారణం ఆ నలుగురే. నిజంగా. ఎప్పుడు చూడు జనాలందరూ గూడా నలుగురు గురించి ఆలోచిస్తారు. మనం ఏ పని జేసినా గూడా పక్కోళ్ళేమనుకుంటారో, అయ్యో! నేను ఈ డ్రెస్ ఏసుకుంటే ఏమైనా అనుకుంటారో అన్న అందులోనే ఉంటాం గానీ, మనకు నచ్చింది, మనకు ఏం జేయాలనుకుంటానో అది జేయాలనే ఆలోచన అయితే ఎవ్వరికీ రాదు. నిజంగా. ఇక్కడైతే నెయ్యేసుకున్నా, డ్రై ఫ్రూట్స్ ఏసుకున్నా, మంచిగా ఫ్రై చేసుకుంటా లో ఫ్లేమ్‌లో మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. అయితే ఇగ మా నాన్న నలుగురు ఎవరంటే ఇగ మన బయటోళ్ళే ఉంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, చుట్టాలు, బంధువులు, ఇరుగోళ్ళు, పొరుగోళ్ళు గాళ్ళే నలుగురు. నలుగురు గురించే జీవితాలు నాశనం చేసుకుంటా ఈ రోజు వరకు గూడా మా నాన్నని దగ్గర తీసుకోలేదు. అట్లయితున్నది. ఇంటికి పోయినా గూడా మా నాన్న పక్కోళ్ళు జూషి "ఐదు రోజులు జూసినవు ఎందుకొచ్చినావు" అని జెప్పి అంటాడు తప్ప, "అయ్యో బిడ్డ మరి ఇన్ని రోజులయింది, ఇన్ని సంవత్సరాలయింది" మన వల్లే నా అంత అయ్యిర్రు. అంటే మా కొడుకులే నా అంత అయ్యిండు మా పెద్ద కొడుకు. అంత పెద్దోడయిన తర్వాత గూడా మా నాన్న ఇప్పటికి దగ్గర తీసుకోలేదు. మా పిల్లగాళ్ళు ఎట్లుంటారో గూడా తెలీదు మా నాన్నకు. కనీసం పుట్టినప్పటి నుంచి జూడలేదు మా నాన్న. ఆ నలుగురు గురించే, ఆ నలుగురు గురించే. మరి మా నాన్నకు కష్టంలో ఉన్నప్పుడు ఏమన్నా తోడచ్చిర్రా? మరి ఇప్పుడు మా నాన్న బాధలో ఉన్నప్పుడు ఏమైనా తీర్చిర్రా? మరి నేను ఇంట్లోంచి ఎళ్ళిపోయినప్పుడు ఏమన్నా ఆసరయ్యిర్రా? ఏమైనా ఉన్నదా? మరి సరే ఏదైనా సర్ది చెప్పేటోళ్ళా ఆ నలుగురు? దుఃఖాన్ని పంచుకునేటోళ్ళా? బాధను షేర్ చేసుకునేటోళ్ళా? సరే మీ బిడ్డ పోయింది గదా! మరి మీ బిడ్డ పోతే ఏంది మంచిగా బతుకుతాందా అని జెప్పి మంచిగా సపోర్ట్‌గా మాట్లాడేటోళ్ళా అంటే కానే గాదు. మనం బావిలో పడితే 4 రాళ్ళేసి ఇంకా అందులోనే ఉండాలి అని చెప్పి కోరుకునే నలుగురి గురించి మనం ఎందుకు ఆలోచించానో నాకైతే అర్థం గాదు. నిజంగా అట్లున్నారు జనాలు. నిజంగా. మనము ఏదన్నా మనం చెడు దారిలో పోతే ఇంకా పోవాలని చూసేటోళ్ళున్నారు గానీ, అయ్యో! నువ్వు చెడు దారిలో పోతానవు. అది గాదు అది దారి గాదు. తప్పు దారి అది. మంచి దారిలో పోవాలి అని చెప్పే ఆ నలుగురైతే రానే రారు. ఇంకా నవ్వేటోళ్ళే ఉంటారు. చెడు దారిలో పొమ్మని చెప్పేటోళ్ళే ఉంటారు ఆ నలుగురు. వాళ్ళ గురించి మన జీవితాలు ఎందుకు నాశనం చేసుకుంటారో ఏమో! చాలామందున్నారు. ఆస్తుల విషయంలో గానీ, పెళ్ళిళ్ళ విషయంలో గానీ, చదువుల విషయంలో గానీ నలుగురు గురించి ఆలోచిస్తాం మనమైతే. అట్లెప్పుడు ఆలోచించొద్దనేది నేను చెప్తానా. చూత్తారు గదా! ఇక్కడైతే మంచిగా నెయ్యేసుకున్న ఖర్జూరంలా యేసుకొని మంచిగా ఆ నెయ్యంతా ఇడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యేసుకున్న. డ్రై ఫ్రూట్స్ గూడా యేసుకొని, ఆ డ్రై ఫ్రూట్స్ అంతా గూడా ఖర్జూరంలో మంచిగా గలిసిపోయి, ఒక ముద్దలాగా ఫార్మ్ అయిన తర్వాత మనమైతే చిన్న చిన్నగా కట్ చేసుకుందాము. చూత్తారు గదా! ఇక్కడ మంచిగా ముద్దలాగా ఫార్మ్ అయిపోతాంది. ఇగో గిట్లయితున్నది. ఇట్లా అయిపోయిన తర్వాత మనం చల్లారిన తర్వాత మనమైతే కడిగేసుకోవాలి. ఇక్కడ మా పిల్లలైతే చల్లారేదాకా గూడా ఆగుతలేరు. తొందరగా జేసి మమ్మీ అని జెప్పి అడుగుతారు. వాళ్ళ కోసమైతే నేను ఇక్కడ జేసి పెడతానా. అసలు ఇదైతే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో ఒక 5-10 నిమిషాలు పెట్టిన తర్వాత మనము కడిగేసుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీ ఉంటది. ఇక్కడ పిల్లలు ఆగుతలేరని జెప్పి నేను వేడి వేడిగానే కడిగేత్తానా. ఒక పీట మీద నెయ్యేసుకున్న. మంచిగా పేస్ట్ గూడా అంటే మనము ఖర్జూరం పేస్ట్ యేసుకొని మనమైతే చిన్న చిన్నగా రౌండ్ పీసెస్ లెక్క కట్ చేసుకుందాం ఒక చిన్న మూతతోని. చూత్తారు గదా! ఇక్కడ మనకు హనీ షీషా డక్కన్ ఉంటది గదా! దాంతోని కడిగేసుకుంటానా. బాగా వేడిగున్నది. వేడిగుంటే మెత్తగుంటది. అది చెప్పినా వింటలేడు మా పెద్దోడైతే. గట్లయితున్నది.
నిజంగా అట్లా ఎప్పుడు గాని, ఇప్పుడు గూడా ఈ జనరేషన్‌లో ఇప్పుడు నిజంగా కులాంతర వివాహాలు, మతాంతర షాదీలు అంటే పెళ్ళిళ్ళు జరుగుతాన్నాయి గానీ, అప్పట్లో అయితే ఇంకా డేంజర్ ఉండే. ఇప్పుడు అందరూ కలిసిపోయి ఉంటారు. ఎంత కలిసిపోయి ఉన్నా గూడా ఆ నలుగురు అనేటోళ్ళు మాత్రం మారతలేరు. ఆ నలుగురు అంత పాత కాలంలో ఉన్నట్టుగానే ఈ కాలంలో గూడా ఆ నలుగురు ఇంకా అట్లనే ఉన్నారు. ఆ నలుగురు ఎనిమీసే. మనను మంచి కోరుకునేటోళ్ళైతే గాదు ఆ నలుగురు. చెడు కోరుకునేటోళ్ళే ఉంటారు. కానీ ఆ చెడు కోరుకున్న వాళ్ళ కోసమే మనము మన జీవితాలను అయ్యో! మరి బిడ్డ మంచిగా బతుకుతాంది అని ఆలోచన అయితే రాకుండా చేత్తరు. మీ బిడ్డ పోయింది గదా! అయ్యో! నిన్ను గట్ల కావాలని మోసం జేసింది. ఒక ప్లాన్ ప్రకారం బోయింది. ఎవరన్నా హిందూ అమ్మాయి ముస్లింలని పెళ్లి చేసుకుంటదా? ఆ! పోయేది పోక నీ పరువు పోగొట్టింది. పెళ్లి సంబంధం వచ్చింది. వాళ్ళ ముంగట డార్క్ ఇజ్జత్ చాక్లేట్ తీసింది తిన్నట్టు అని గిట్లా ఫ్లేవర్ ఉంటది. అనేటోళ్ళే ఉంటారు మీరు ట్రై తప్ప చేయండి. సూత్తారు గదా! గిట్ల కొబ్బరి అయ్యో! పోయింది గదా! తురుములనైతే మంచిగా కలిపేసుకొని బతుకుతాంది గదా! నీళ్ళకైతే ఇచ్చేత్తాను. ఆ నువ్వు జూసిన తర్వాత నేను అబ్బాయిని ఇంకొక పెళ్లి రోల్ గూడా చేసుకున్నా ఫ్రిడ్జ్‌లో అంత పెట్టేసిన. మంచిగా అది గూడా బతికేది మీకు గాదు జూపిత్తా ఎంత గావచ్చు. మంచిగా కట్ నీ బిడ్డ అయితదో. సుఖంగున్న చూత్తారు గదా! ఉండేది గిట్లయితే కోరుకో డెకరేషన్ అని జేసిన. ఈ చెప్పి ఒక్క అట్లా నిమిషంలో సలహా ఒడియేత్తరు. మా ఇచ్చేటోళ్ళు ఆయన ఒక మాత్రం ఆ 3 తింటాడు. మా నలుగురిలల్ల పిల్లలు ఒక ఉండనే 3 ఉండరు. తింటారు. అది అప్పటిదప్పుడే మనం అయిపోతది. అర్థం చేసుకొని అర్థం ఇక్కడైతే నేను రెడీ చేసుకోవాలి. జేసుకొని పెట్టుకున్నా. గట్లయితుంటది. ఇగో ఇక్కడ నేను గిట్లయితుంటది. మాటల్లో పడి చూత్తారు మీకు గదా! చెప్పడం ఇట్లయితే మర్చిపోయినా. రెడీ అక్కడ అయిపోయింది. కొబ్బరి కదా! పొడవుంది ఇదైతే గదా! ఆ ఫ్రిడ్జ్‌లోని తీసిన. కొబ్బరి పొడవుని మంచిగా డిప్ చేసి గట్టిగున్నది. దీన్ని మా మంచిగా పిల్లలకు, మా మనము ఆయనకైతే ఇష్టం వచ్చిన ఇచ్చేసిన. షేప్‌లలో అవి కట్ కతం జేసుకోవచ్చు. చేసేసిర్రు. మంచిగా అంటే నేను ఇక్కడైతే ఒక రోల్ 10 చేసిన నిమిషాలు కాబట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టిన. రౌండ్‌గానే వస్తది. మంచిగా ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత కట్ చేత్తే మాత్రం మస్తు మంచిగా షేపులొస్తది. అంతే గాకుండా క్రిస్పీగుంటది. ఇవి మనం తయారు చేసుకొని పెట్టుకున్నది గూడా ఫ్రిడ్జ్‌లోనే పెట్టాలె. ఎందుకంటే ఇది మనం బయట పెట్టినామనుకోండి మెత్తగయిపోతాయి. ఖర్జూరంలా ఆయిలు అంటే నెయ్యి ఉంది గదా! దాంతో పాటు ఖర్జూరంలా కొద్దిగా వాటర్ అనేది బయటికెళ్ళి మెత్తగయిపోతాయి కాబట్టి ఫ్రిడ్జుల్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా డార్క్ చాక్లేట్ తిన్న ఫ్లేవర్ ఉంటది. మీరు ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతది. చూత్తారు గదా! ఇగో గిట్లయితే కడిగేసుకొని పెట్టుకుంటానా. అయితే నేను చెప్పేదేందంటే యూట్యూబ్‌లోనైనా, ఎక్కడైనా, ఏడికి పోయినా ఆ నలుగురి గురించి మీరు గూడా ఆలోచనలు మర్చిపోండి. మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఆ నలుగురు మనం జేసేది లేదు, పెట్టేది లేదు. మనం ఆలోచించి దిమాకు పాడు చేసుకుంటే తప్ప చేసేదేం లేదనేది నా ఉద్దేశ్యం. నిజంగా అది ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో మరి మా నాన్న అసొంటోళ్ళు. ఇగ గిట్లయితున్నది చూత్తారు గదా! నేనైతే మంచిగా కడిగేసుకుంటే చూత్తారు గదా! అంతా రెడీ అయిపోయింది. ఇక్కడ నేనైతే కొబ్బరి పౌడర్‌లో అయితే నేను డిప్ జేయలేదు. సింపుల్‌గానే చేసి పెట్టేసిన. ఇవైతే షీషాలో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటా. ఇగ గిట్లయితున్నది ఇయాల ఖర్జూరంతో డ్రై ఫ్రూట్స్ స్వీట్ అయితే ఏసి పెట్టిన. ఇగ గిట్లయితున్నది. వీడియో మీకు నచ్చిందనుకుంటానా? నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ జేసుకోండి. మన గురించి మనమే ఆలోచించుకుందాం. ఎదుటోళ్ళ గురించి గాదు. ఇగ ఉంటా మరి. అంతవరకు సెలవు. నచ్చితే ఒక లైకు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా. నమస్తే. సెలవు.